గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. సర్వం రుద్రగడాక్షవలసిత్యర్థం. పరాభావనామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దాంతోపాటుగా ఈ సంవత్సరం వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా మారబోతుంది, వ్యాపారాలు ప్రారంభం చేసేటువంటి మాసాలు ఏవి అద్భుతంగా కలిసి వస్తున్నాయనే విషయంలో ముందుగా మిథున రాశి వారి యొక్క ఆదాయం 8 గాను, వ్యయం 11 గాను, రాజపూజ్యాలు 1 గాను, అవమానాలు 7 గాను చెప్పడం జరుగుతోంది. వీరు ఇతక ముందు ఎక్కడైతే అవమానపడ్డారో అక్కడే మళ్ళీ మళ్ళీ అవమానపడ్డము, ఈసారి నేను నిలబడాలి అనేటువంటి సంకల్పం ఉన్న బద్ధకం వల్ల ఆ యొక్క సంకల్పాన్ని విస్మరించడము, ఏమీ కాదులే జరిగేది ఎలాగా జరుగుతుంది అని వైద్యతికమైనటువంటి విషయాల్లో, దైవ సంబంధితమైన కార్యక్రమాల్లో మీరు చేపట్టవలసినటువంటి పుణ్య కార్యక్రమాలు వాయిదా వేయడం చేస్తూ ఉంటారు. నెగ్లజెన్సీ అనేటువంటిది ఎక్కువ అవుతుంది. పైగా వేదాంతపరమైనటువంటి మాటలు మాట్లాడతారే కానీ నేను కష్టపడాలి, ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో నేను నిలబడిపోతాం అనుకుంటున్నాను అనేటువంటి మాట మిథున రాశి వారి నోట రావడం కష్టంగా ఉంటుంది. ఆర్థికంగా వీరికి ఒక మంచి అవకాశము అనేటువంటిది ఆగస్టు నెలలో జరుగుతోంది. ఆగస్టు నెలలో వ్యాపారాలు ప్రారంభం చేయడానికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి విషయంగా చెప్పవచ్చు. అందులోనూ ఏదైతే అయిందిలే భగవంతుడి మీద భారం వేస్తానని చెప్పి ఆగస్టులో వ్యాపారాన్ని ప్రారంభం చేస్తారు ప్రత్యక్షంగా. అది కూడాను ఇబ్బందులు కలుగుతున్నాయి. ఉంచుదామా తీసేద్దామా వ్యాపారం ఏమీ జరగట్లేదులే అని సందిగ్ధంతో మాత్రమే ఆ వ్యాపారాన్ని కొనసాగిస్తారు తప్ప ఏది ఏమైనా వ్యాపార అభివృద్ధి చెందించడానికి మార్గాలు నెతకరు. మీ యొక్క స్థితిగతుల్లో అనుసారము రాహువు, కుజుడు, శని కొంచెం బలస్థానంలో ఉన్నా కూడా బుధుడు నీచయుక్తంతో చూస్తూ ఉండడం వల్ల ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది. పైగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ప్రథమాంకం అద్భుతంగా ఉంటుంది, ద్వితీయాంకం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సినీ, సంగీత, సాహిత్య, కళా పరిశ్రమలో ఉన్న వారికి ప్రథమాంకం కంటే ద్వితీయాంకం అద్భుతంగా ఉంటుంది. కొత్త కొత్త స్నేహాలు ఏర్పడతాయి. విందు వినోదాల్లో విరివిగా పాల్గొన్న అవమానపడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. కాబట్టి విందు వినోదాల్లో కొంచెం దూరంగా ఉండండి అని మిథున రాశి వారిని హెచ్చరించడం జరుగుతోంది. ఇక ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే విదేశాలు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉందో వారు జూలై తర్వాత శ్రీకారం చుట్టుకోండి, అద్భుతంగా కలిసి వస్తుంది. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో ప్రథమాంకం కంటే ద్వితీయాంకం వివాహానికి అద్భుతంగా కలిసి వస్తుంది. సంతానం యొక్క శుభవార్త అనేటువంటిది ప్రథమాంకంలో వింటారు, ద్వితీయాంకంలో వినేటువంటి అవకాశం ఎక్కడా గోచరించడం లేదు. అంతేకాకుండా విద్యార్థులు జ్ఞాపక శక్తి కొంచెం పెరుగుతుంది. చదువు మీద కంటే ఇతర కార్యక్రమాల మీద మీ యొక్క ఏకాగ్రతనంతటిని కూడా విజ్ఞాన ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఆడవారు భర్తలతో అనేకమైన ఇబ్బందులు కొనసాగుతూ ఉంటాయి. పైగా లేనిపోని మాటలు చెప్పుకుని భార్యాభర్తల మధ్య కీచులాట పెరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ప్రథమాంకంలో వస్తుంది, ద్వితీయాంకంలో ఎట్టి పరిస్థితుల్లో స్థిరాస్తు రాదు. ఫ్లాట్లు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, పొలాలు కానీ కొనుగోలు చేద్దామనే ఉద్దేశం ఉన్నవారు ఏప్రిల్ నుంచి మొదలు పెట్టుకుని ఆగస్టు మధ్యలో కొనుక్కోండి, అద్భుతంగా కలిసి వస్తుంది. మీరు వెచ్చించేటువంటి ప్రతి రూపాయి కూడాను పెట్టుబడి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. అయితే మిథున రాశి వారు మీరు ఎంతవరకు వీలుంటే అంతవరకు ప్రతిరోజు కూడా మెడిటేషన్ చేయడం కానీ, లేదా ఏదన్నా దైవక్షేత్రంలో పౌర్ణమి రోజు, అమావాస్య రోజు
కాస్త కాలాన్ని ఆ దేవాలయంలో గడపడం చెప్పదగ్గ సూచన. గ్రామ దేవత ఒకటి మాత్రం మిథున రాశి వారి యొక్క ఆలోచన స్థితిగతులను మార్చేటువంటి విధంగా ఉంది కావున మీ గ్రామ దేవత ఆరాధన చేయండి. పైగా ఈ మిథున రాశి వారి ఆరోగ్య విషయానికి వస్తే ప్రమాదం అనేది పొంచి ఉంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు తలకు మాత్రమే ఎక్కువ శాతం దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రమాదాలు అనేటువంటివి వచ్చేటువంటి ఏప్రిల్ నుంచి మొదలు పెట్టుకుని జూలై వరకు కూడా జరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కావున ఈ మిథున రాశి వారి సంవత్సరంతా కూడాను చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి నిత్యము కూడా గ్రామదేవత ఆరాధన చేయడానికి చూడండి. లేని పక్షంలో సిటీల్లో ఉన్నటువంటి వారు నల్లపోచమ్మ, మారమ్మ, మరిడమ్మ, పెద్దింట్లమ్మ, అదేవిధంగా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ అమ్మవారికి శుక్రవారం రోజు నిమ్మకాయని సమర్పించండి. ప్రతిరోజు కూడా ఆరావాలి కుంకుమని వృత్తాకారంగా ధరించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ నెంబర్ సంప్రదించండి. ఆరావాలి కుంకుమ కావాలనుకున్న వారు కూడా ఈ కింద ఉన్నటువంటి నెంబర్ను సంప్రదించి మీ పూర్తి వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని. మిథున రాశి వారికి శ్రీ పరాభవనమ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి ఐశ్వర్యప్రాయమైన జీవితాన్ని పొందబోతున్నారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారము చేయడము చాలా యోగదాయకం. ఆయనే ఈ సంవత్సరం రాజు అయ్యారు కనుక ఆధ్యాత్మికత, సత్ప్రవర్తన, నియమ, నిష్ఠ, దీక్ష, సంకల్పంగా ఎవరైతే ఉంటారో వారికి అన్ని పనులు నెరవేరుతాయని చెప్పి గమనించాలి. వీరి యొక్క ఆదాయం 8, వ్యయం 11 అనగా -3 అయినను ఉన్నతమైనటువంటి పదవులను అలంకరించేటువంటి కాల సమయంలో స్వీయ నియంత్రణను పాటించగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. రాజ్యపూజ్యం 1, అవమానం 7 కనుక మీ చుట్టూ శత్రువులు పొంచి ఉన్నారు కనుక అనేక మంది మిమ్మల్ని సద్వినియోగపరచుకోవాలని, మీ పని అయిపోయిన తర్వాత మిమ్మల్ని శత్రుగా చిత్రీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. రాశాధిపతి బుధుడు, రాశిలోని గురు సంచార స్థితి యోగదాయకం. తృతీయ వీరికి ధనవాక్కు కుటుంబ స్థానంలో అధిపతి చంద్రుడు సస్యాధిపతి, వీరికి మేఘాధిపతి, అఖండమైనటువంటి సైన్యాధిపతి అవ్వడం వలన సంపూర్ణమైనటువంటి సత్ప్రవర్తన, క్రమశిక్షణ వలన ఉన్నతమైన జీవితాన్ని పొందబోతున్నారు. తృతీయ స్థానంలో కేతు సంచార స్థితి, రాశాధిపతి రవి భగవానుడు ఉండడం వలన వీరికి సంపూర్ణమైనటువంటి రసాధిపతి అవ్వడం వలన తల్లిదండ్రులు, గురువులు, ఆధ్యాత్మిక చింతన, అన్నదమ్ముళ్ళు, అక్కా చెల్లెలతో సత్ప్రవర్తనగా ఉండగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. అర్ధాష్టమ రాశి కన్యరాశి. రాశాధిపతి కూడా ఇక్కడ బుధ భగవానుడే. ఈ బుధ భగవానుడు ధాన్యాధిపతి ఉండడం వలన సకాలంలో తిండి, సకాలంలో దాన ధర్మాలు చేయగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతుడు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే వీరికి తులారాశాధిపతి శుక్ర భగవానుడు ఉండడం వల్ల సస్యాధిపతి అవ్వడం వలన సంపూర్ణమైనటువంటి సర్వే జన సుఖినో భవంతు, అందరూ ఉండాలి, సమతుల్యతతో కూడుకున్న పరిస్థితులు ఉండాలి. అందరికీ విద్య, ఉద్యోగ, ఐశ్వర్య, వ్యాపార కార్యక్రమాల్లో విజయం సాధించాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. 6వ స్థానాధిపతి కుజ భగవానుడు మంత్రివర్యులు అవ్వడం వలన కొద్దిపాటి అంతర్గత శత్రువులు పొంచి ఉన్నారు. అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. 7వ స్థానాధిపతి దేవగురు బృహస్పతి రాజు అవ్వడం వలన స్వీయ నియంత్రణ, కఠోర దీక్ష, ప్రేమికుల మధ్య నమ్మకం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం. నూతన కార్యక్రమాలు ప్రారంభించే కాల సమయంలో విజయాలు మీ సొంతమవుతాయి.
అలాగనే భాగ్యస్థానాధిపతి శని భగవానుడు, అక్కడ రాజు సంచారము, అక్కడ రాహు సంచారం చేయడం వలన, గురువు యొక్క శుభదృష్టి కలడం వలన వివాహం కాని వారికి వివాహం, ఐశ్వర్యం లేని వారికి ఐశ్వర్యం, గృహం లేని వారికి గృహం, 12 సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తూ ఉండబడినటువంటి సమయం ఈ సంవత్సరం కర్కాటక రాశిలోకి దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో శని భగవానుడు రాశాధిపతి కూడా గురువు అవ్వడం వలన ప్రమోషను, ఐశ్వర్యము, ఆనందము, విపరీతమైనటువంటి ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికి యోగదాయకం. వీరు 15వ తారీఖు 6వ నెల 2026 జ్యేష్ఠమాస బహుళ అమావాస్య మృగశిర ఆరుద్ర నక్షత్రం రావడం వలన ఆ రోజు ఎలాంటి ముఖ్యమైన పనులు చేపట్టకపోవడమే ఉత్తమోత్తంగా భావించాలి. 14/7 నిజ జ్యేష్ఠమాస అమావాస్య మంగళవారము పునర్వసు నక్షత్రం రోజున 24/12/2026 మార్గశీర్ష మాస పూర్ణిమ గురువారం ఆరుద్ర నక్షత్రం రోజు రావడం వలన, ఈ జన్మ నక్షత్రం రోజు పూర్ణిమ తిథి ఎందు రావడం వలన ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుని ఉత్తమోత్తమము. ఈ సంవత్సరం అంతను మీరు విజయం సాధించగలిగాలి అన్నట్లయితే పుష్కర స్నానము యోగదాయకం. అరుణాచలేశ్వర స్వామి వారి గిరి ప్రదక్షిణ వలన మీకు అదృష్టం ఆనందం కలుగుతుంది. అదే కాకుండా అనహత అంటే మూలాధార, స్వధిష్టాన, మణిపూర్వక, విశుద్ధ అనేటువంటి చక్రాలను ఎప్పటికప్పుడు మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రతి బుధవారం ప్రతి గురువారం మెడిటేషన్ చేస్తూ ఆ చక్రాలను వికసింప చేసుకోగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. ఓ బ్రహ్మాడి బాగుంది. బాగుంది అయ్యా. వ్యాపారస్తులా ఏంటంటే రైతులు బాగుంది. ఈ సంవత్సరం బాగుంది. నీడు 3 ఏళ్ళు కట్టపడ్డారు కానీ అప్పుడు లాస్ అయ్యి అప్పులు పాలయ్యారు. ఇప్పుడు బాగుంది. ఈ సంవత్సరం పంట ఎరగబడింది. ఏదే బాగుంది. ఏంటి ఎక్కువగానా పత్తి బాగుంది. మిరదాకు లాస్, మిరదాకు పత్తి వేసుకుని వచ్చి డబ్బులు. ఇంకా వరి వేసానా, వరి చూసి ఈ సంవత్సరం కట్టాలి పోలీసులకి. ఈ సంవత్సరం బాగుంది. లారీ బాగుంది. 2 ఏళ్ళు కట్టపడ్డారు బాగా. 2 ఏళ్ళ బట్టి బాగా ఈ సంవత్సరం బాగుంది. వాడు బ్రహ్మాండం అయితే బ్రహ్మాండంగా అరుచుకున్నంతలో బాగుంటుంది. బ్రహ్మాండం అద్దంలో పెసలు కింద ఎంత అంత ఓడిపోయాం. గుడికి రాముల గుడికి, శివయ్యకి, ఆంజనేయ స్వామికి మంగళవారం ఆయన మంగళవారం ఆంజనేయ మదిమడుగులో గుట్టి పుట్టలో ఎట్టంటే ఆయన మునేశ్వరు ఆంజనేయుడు ఆంజనేయుడు అమ్మాయి వాళ్ళ అమ్మ పేరు కడుపును పుట్టింది ఆంజనేయదేవేను ఇంకొక ఆయన పుట్టితే ఈయన నీళ్ళలో పోతే సముద్రంలోకి 6 నెలలు బయటకు వస్తుంది. బయటకు వస్తే రాగానే నరవాసన అంటే అబ్బాయి చూసి కొడుకు, అమ్మాయి చెప్పదు. చెప్పకపోతే రోజు శనుడు వచ్చిపోదు వాళ్ళ అమ్మకాడికి. వచ్చిపోతే ఆయన చంద్రుడు రోజు వస్తాడు అమ్మకాడికి అని చెబుతుంది. కొడుకు చెబుతుంది, అమ్మాయి చెప్పదు. చెప్పకపోతే నువ్వు చెప్పట్లేదని పో దొంగ మా ఇంటి వద్దుకొని నేస్తాడు. పాది పాపం నాయన మరి నాకు కళ్ళు పోయింది. ఎట్నాయన నాకైతే అంటే ఏముంది దోశలు పెట్టి కూర్చో ఏడైనా
ఎవరైనా ఆహారం పెడతారంటే మీరు దోశ పెట్టి కూర్చుంటారు సీట్ కింద. శివుడు పోతుంటాడు. రథం మీద పోతుంటే ఆయన చెమట కారి ఆ దోశటి కొరికి ఒక ముద్దలాగా ఒక పుండులాగా పెడితే పుండు మింగుద్ది. మిగతా ఆయన సాగుపడతాడు. ఈ మధ్య పొడుగులో ఈ లెంబాడోళ్ళే ఈ దొంగమ్మ రోజు మన తాగడానికి కళ్ళు లేవు, బెట్టలు బొట్టు బెట్టని తినుకుంటా, బోబెట్ట తినుకుంటా, ఎప్పుడు కొడుకు చేసుకుంటో అని ఎవరు ఇంట్లో పోయి రాని నొప్పులు పడతాను. ఏ గుడిలో పోయి నన్ను నేడుతున్నారు, ఏ ఇంట్లో పోయి నేడుతుండ్రు. అప్పుడు పుట్టలో దేవుడు మళ్ళీ ఆ శివుడే పుట్టలో ఇల్లులాగా లోని పోయి కంటది ఆయన గంట. అప్పుడు అంజనీదేవి అంత ఎంతై అప్పుడు ఆయన స్వామి చదువు లేదు, కానీ చదువు చదువు చిన్న వయసు 10 ఏళ్ళు 11 ఏళ్ళు చదువుకోవాలని నాకు ఎవరు చెప్పలేదంటే ఒక ఆయన చూసి మునిగేశాడు. అయ్యా నువ్వు సూడి కాడిపో చదువుతాడు అంటే ఇంకా సూడి కాడిపోతాం. అరే నేను అట్టరా నేను 10 అయితే అది కొత్తాను, 7 అయితే ఎట్లని చూసి ఓ 10 అయితే నేను చదువుకోను నీతో అవుతాను, 11 అయితే నీతో అవుతానంట. సరే చెబుతుడు నీ పెళ్లి కాదే ఒక కథని చెప్పకపోతే నువ్వు నాకు అన్ని చెప్పుకొని 6 నెలలు ఆయన వాగిస్తూ ఉంటాడు. భువనీళ్ళ ఇంకే ఉసలదేవి చూడు బిడ్డ తాళబొట్టు తీసుకున్నారు. నాయన ఆత్రం చదువులు పెళ్లి కాదని కదా, నువ్వు ఆత్రం చెప్పట్లేదు, నువ్వు నేను చేసుకుంటానని ఆయన సంకేతం కట్టడు. ఆయన మన కూడా గుండెలు తీసుకుంటాడు. రాములు వారి లక్ష్మణ స్వామి రాములు వారిని సీతమ్మ కూడా గుండెలు తీసుకుంటాడు. ఆంజనేయ స్వామి గొప్ప దేవుడు అంటే తొందర వీరు ఘోరం నిదానం. ఆయనకి ఆ శనివారం ఆ పూజ చేయించి మంగళవారం పోయి చుట్టూ తిరిగి వచ్చాలి. అంటే బెల్లం పట్టుకాయ పెట్టి ఏమవుతుంది ప్రేమతో అది ఓం శ్రీరామ్ అంతే నమ్మ అనుకోండి దిగితేసారు వాళ్ళు కష్టాలే పడుతుంది. కొంచెం నువ్వు పొందుకుంటావు ప్రశ్న అనుకో అను ఓం శ్రీరామ్ అనుమతే నమ్మ నువ్వు అను అనుమతే నమ్మ మనకు అమ్మ చెప్తాడు. అయ్యా నువ్వు అనుకో నీ కట్టాలే బాధ పాపం అనుకోదు. మళ్ళీ రామ రామ జై రాజారామ రామ రామ జై సీతారామ అనుకోండి కొనుక్కుంటూ మనం కూడా చూద్దాన్ని పెట్టండి. పోయి వాళ్ళకోసారి గుడికి పోయారండి. ఆదివారం అమ్మ గుడికి పోయింది, శుక్రవారం ఎల్లమ్మ కాడిపోయింది, మంగళవారం శుక్రవారం సోమవారం శివయ్యకి రామవారి గుడికి పోయింది, గురువారం అట్ట ఉంటాయి కదా గురువారం సాయిబాబా గుడికి ఏనానా శనివారం వెంకటేశ్వర గుడికి పోయింది. పోయి దండం పెట్టుకొని సార్ ఏం పెట్టక్కర్లేదు తిరిగి సార్ అని మోత్యం వస్తుంది. కొత్త కొళ్ళు కొట్టుకొని పోవాలి, అది రాయని పిండి చేసుకోవాలి. అమ్మ నువ్వు కూడా అంతే.